వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ క్షేత్రస్థాయి పర్యటన ముమ్మరంగా సాగుతుంది. నగరంలో జరుగుతున్న ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించిన మంత్రి బిఎల్ఏ బిఎల్ఓలకు కీలక దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మంత్రి నారాయణ నిప్పులు చెరిగారు. వైసీపీని అభివృద్ధి కంటక పార్టీగా అభివర్ణించారు. 2014లో తాము ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అభివృద్ధి పనులన్నిటినీ గత ప్రభుత్వం నిలిపివేసిందని, ప్రజా ప్రయోజనాలను పూర్తిగా గాలికి వదిలేసిందని మండిపడ్డారు. ముఖ్యంగా 1100 కోట్లతో చేపట్టి 90% పూర్తయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి ప్రాజెక్టులను అప్పట్లో నిలిపివేయడంపై వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పేదల ఆకలి తీర్చే 204 అన్నా క్యాంటీన్లను మూసివేసిన వైనాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆగిపోయిన పనులన్నిటినీ తిరిగి ప్రారంభించామని మంత్రి స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ అభివృద్ధి, సంక్షేమమే 2 కళ్లుగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. తమ ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే ప్రతిపక్షం అసత్య ప్రచారాలతో బురద చల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కేవలం 11 సీట్లకే పరిమితం చేసిన వైసీపీ నాయకుల్లో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు. ప్రజలంతా అన్ని గమనిస్తున్నారని, ఇప్పటికైనా తీరు మార్చుకోకుండా టైంపాస్ విమర్శలు చేస్తే వైకాపాకు ప్రజలు భవిష్యత్తులో మరిన్ని సరైన గుణపాఠాలు నేర్పడం ఖాయమని మంత్రి నారాయణ హెచ్చరించారు. ఈరోజు మన రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్ట్రల్ రోజు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నిన్న మున్సిపల్ కమిషనర్ గారితోనూ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరితో డిస్కస్ చేయడం జరిగింది. మెయిన్గా డిస్కస్ చేయడం ఉద్దేశం ఏంటంటే వాళ్ళ సమస్యలు ఏంది, వాళ్ళు ప్రాక్టికల్గా ఎందుకంటే ఈరోజు నెల్లూరు సిటీలో కేవలం 47% అయింది. 47% మాత్రమే నిన్నటికైంది. అందుకని యాక్చువల్గా ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అనేది అంతా నిన్న వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు కొన్ని చిన్న చిన్న సమస్యలు చెప్పారు. వాటి మీద యాక్చువల్గా మున్సిపల్ కమిషన్ చాలా డీటెయిల్గా వాళ్ళకి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా చేయాలి, ఏం చేయాలనేది చెప్పడం జరిగింది. ఈరోజు ఆ నేపథ్యంలో నేను కూడా 247వ బూత్లో ఎలా జరుగుతుందో యాక్చువల్గా చూడటానికి వచ్చాను, అబ్జర్వ్ చేయడానికి, ఎలా చేస్తున్నారు అనేది అంతా చాలా చక్కగా బిఎల్ఓ అండ్ బిఎల్ఏ చేస్తున్నారు. నేను యాక్చువల్గా వాళ్ళతో కొన్ని హౌసెస్ కూడా తిరగడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ నెల 14కి పూర్తయిపోతాయి. మళ్ళీ ఈ నెల జూన్ 15 నుంచి జూలై 14 వరకు అడిషన్స్ కానీ, అంటే ఎవరైనా కొత్తగా చేరిన వాళ్ళని ఓటర్స్లో యాడ్ చేయడం కానీ, లేదా ఎవరైనా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినా చనిపోయినా వాళ్ళని డిలీట్ చేయడం కానీ, లేదా ఏదైనా పేర్లలో మార్పు కానీ, లేదా వార్డులలో మార్పు కానీ, కాన్స్టిట్యున్సీలో మార్పు కానీ ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ద్వారా చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 14 వరకు. దాని మీద కూడా నిన్న మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళందరికీ దిశానిర్దేశం అవన్నీ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో చాలా చక్కగా చేస్తున్న వాళ్ళందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. వాళ్ళకి సపోర్ట్గా ఎవరినైతే బిఎల్ఏగా ఇచ్చామో, మేము ప్రతి పార్టీ నుంచి ఒక బిఎల్ఏని ఇస్తారు. ఆ బిఎల్ఏకి ఇచ్చినాడు కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని చాలా చక్కగా చేస్తున్నారు. ఈరోజు నెల్లూరులో తీసుకుంటే మీకు అందరికీ తెలుసు, అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, తర్వాత ట్రీ ప్లాంటేషన్ పక్కనే చూడండి, పక్కన చక్కగా చెట్లు ఒక్కొక్కటి 15 అడుగులు 20 అడుగులు వేశారు. అసలు ఇక్కడికి రాగానే ఫస్ట్ నా కంటి కాబట్టి అవే పడ్డాయి. ఈ 147కి ఫస్ట్ కారు దిగగానే చక్కగా, ఎందుకంటే పర్యావరణాన్ని రక్షించాలి. మీకు అందరికీ తెలిసిందే, ఇయర్ బై ఇయర్ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ సంవత్సరం అయితే దాదాపు ప్రతి దగ్గర మీరు చూశారు 44, 45, 46, 47, 48 డిగ్రీలకు వెళ్ళిపోయింది. సో ఇదంతా సమతుల్యం చేయాలంటే ఖచ్చితంగా చెట్లని మనం రక్షించాలి, చెట్లను పెంచాలి. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా 50% గ్రీనరీ ఉండాలని దిశానిర్దేశించారు. ఆ నిర్దేశంలో చేయడం జరిగింది. అదేవిధంగా రోడ్స్ ఎండ్ టు ఎండ్ రోడ్స్ చేయమని ఆదేశించాను. నేను రాగానే కొన్ని దగ్గరలు చూస్తే ఎండ్ టు ఎండ్ రోడ్స్ జనరల్గా ఏంటంటే, ఒక రోడ్డు వేసినప్పుడు ఒక రోడ్డు 30 అడుగులు ఉంటే సాధారణంగా 15 అడుగులు వేస్తారు. అటు ఒక 7.5 అడుగు, ఇటు ఒక 7.5 అడుగు వదిలేస్తారు. 2 వెహికల్స్ ఆ రోడ్డు మీదకి వస్తే ఒకటి కిందకి దిగుతుంది మట్టి మీదకి, ఆ చక్రాలకు మట్టి అంటుంది, మళ్ళీ ఆ రోడ్డు పైకి వస్తుంది. రాగానే ఆ మట్టిని రోడ్డు మీద వదులుతుంది. వెనకాల వచ్చే వెహికల్స్ మళ్ళీ ఆ మట్టిని దొక్కుతాయి, దుమ్ములు వేస్తుంది.
సో దుమ్ములే నగరం ఉండాలంటే ఆ ఎండ నుంచి ఎండకి రోడ్డు వేయాలా. దాన్ని ఈరోజు నెల్లూరులో ప్రతి రోడ్డుని చేస్తున్నారు. దాదాపు నాకు తెలిసి 75% రోడ్డు చేశారు. ఇక్కడ రాగానే చూశాను. రాగానే చూస్తే ఇప్పుడు మనం ఉండే రోడ్డు కూడా ఎండ్ టు ఎండ్ రోడ్ చేశారు. ఈ విధంగా ఏదైతే బెస్ట్ ప్రాక్టీస్, ప్రపంచంలో ఏదైతే బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నాయో, అంటే ఒక్కొక్క దేశం వాళ్ళు యాక్చువల్గా ఒక్కొక్క బెస్ట్ ప్రాక్టీస్ ఉంటుంది. నేను అనేక దేశ విదేశాలు తిరిగి అమరావతి రాజధాని కోసం. అక్కడున్న బెస్ట్ ప్రాక్టీస్ అంటే ఈరోజు ఈ 123 మున్సిపాలిటీస్లో ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అన్నా క్యాంటీన్స్ తీసుకున్నా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అన్నా క్యాంటీన్స్ చేయమంటే ఆ రేంజ్లో చేసాం. అదేవిధంగా చెత్త ఏదైతే మన ఇళ్లలో నుంచి వస్తుందో సాలిడ్ వేస్ట్ చెత్త, ఆ చెత్తని ప్రాసెస్ చేసి బయటికి పంపించడానికి ఈరోజు డెవలప్డ్ కంట్రీస్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ తీసుకొచ్చినాయి. మన రాష్ట్రంలో కూడా 10 పెట్టారు 2014-19లో. అయితే ప్రభుత్వం మారేటప్పటికి 2 అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే గత ప్రభుత్వం 2 చేసి మిగతా క్యాన్సిల్ చేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 6 యాక్చువల్గా శాంక్షన్ చేసాం. ఈరోజు కాకినాడ అయితే ఎంతో వేగవంతంగా జరుగుతుంది. నెల్లూరులో కూడా యాక్చువల్గా ఆ లెగసీ ఉంది. అది ఆల్మోస్ట్ ఇంకో 10 రోజులు తీసేస్తారు. తీసేస్తే ఇక్కడ కూడా వేగవంతంగా జరుగుతుంది. అదేవిధంగా కడప, కర్నూలు, తిరుపతి, విజయవాడ ఇక్కడ కూడా లెగసీ, అంటే గత ప్రభుత్వం ప్రజల మీద చెత్త పన్నేసి చెత్త ప్రభుత్వం లక్షల టన్నుల కొంత చెత్త వదిలేసిపోయింది. ఆ చెత్తనంతా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లీన్ చేస్తూ మొత్తం 153 లక్షల టన్నుల చెత్త వదిలిపోయింది. 153 లక్షలు. అందులో నిన్నటికి 130 లక్షల చెత్త క్లీన్ చేసాం. అంటే దాన్ని ప్రాసెస్ చేసేసి సిమెంట్ ఫ్యాక్టరీలు పంపించాం. ఇంకా మరొక 23 లక్షల చెత్త ఉంది, టన్నుల చెత్త. అది కూడా వీలైనంత తొందరలో క్లీన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా అవసరాలైనటువంటి రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటరు, లైట్స్, వీటికి ఫస్ట్ ప్రాతినిధ్యం ఇస్తూ తర్వాత పార్కులు, కమ్యూనిటీ హాల్స్, వాటర్ పక్కనే ఉంది ఎన్టీఆర్ సుజల. ఎన్టీఆర్ సుజలకి 2014-19లో 7 కోట్ల చిల్లరతో యాక్చువల్గా నెల్లూరు కార్పొరేషన్ టెండర్ పిలిచాం. అవి వదిలేసింది గత ప్రభుత్వం. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే దానికి మళ్ళీ శాంక్షన్ చేసి దాదాపు ఇప్పటికి ఒక 28 ప్లాంట్లు పెట్టాం నెల్లూరు సిటీలోనే. కేవలం ₹2కే 20 లీటర్లు నిరుపేదలకు ఇస్తున్నాం. ఇలా ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు. సంక్షేమ కార్యక్రమాలు అంటే పెన్షన్స్ కావచ్చు, రేషన్ కావచ్చు, ఇలా డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇవన్నీ చేయడం సంక్షేమ కార్యక్రమాలు. దాంతో డెవలప్మెంట్ అంటే రోడ్స్, చక్కటి రోడ్లు, డ్రైన్స్, వాటర్. ఈరోజు నెల్లూరు సిటీకి వస్తే ప్రత్యేకంగా యూజీడీ 2014-19లో దానికి 550 కోట్లు, సంగం బ్యారేజ్ నుంచి 550 కోట్లతో డ్రింకింగ్ వాటర్కి మొత్తం 1100 కోట్లు శాంక్షన్ చేసి దాదాపు 960 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు 90% అయితే గత ప్రభుత్వం 160 కోట్లు శాంక్షన్ చేసి 160 కోట్లు శాంక్షన్ చేసి డబ్బులు కూడా అరేంజ్ చేసాం. ఆ 160 కోట్లు అడక 960 కోట్లు పక్కన పడేసింది. అంటే ఎవరు డబ్బులు పక్కన పడేసినట్టు? ప్రజాస్వామ్యం. కానీ ప్రభుత్వం రాగానే మళ్ళా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఆ 160 కోట్లు శాంక్షన్ చేశారు. వర్క్ జరుగుతుంది. డిసెంబర్ కల్లా యూజీడీ పూర్తవుతుంది. డ్రింకింగ్ వాటర్ కూడా సంగం బ్యారేజ్ నుంచి వచ్చేది ప్రతి ఇంటికి కనెక్షన్ జరుగుతుంది. ఇది కాకుండా కొన్ని ఏరియాలకి యూజీడీ లేదు, కొన్ని ఏరియాలకి సంగం బ్యారేజ్ నుంచి వాటర్ లేకుంటే మళ్ళీ అమృత్ 2.0లో దాదాపు నెల్లూరు కార్పొరేషన్కి రాష్ట్రం మొత్తం 14,000 కోట్లు శాంక్షన్ చేసాం. కేవలం డ్రింకింగ్ వాటర్ కోసంగానే 14,000 కోట్ల రూపాయలు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా, అమృత 2 ద్వారా, యుఐడిఎఫ్ ద్వారా, వీటి ద్వారా ఈరోజు 14,000 కోట్లు శాంక్షన్ చేసాం. నెల్లూరు కార్పొరేషన్కి అందులో 850 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వర్క్ కూడా గ్రౌండ్ అయింది. కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. రాబోయే పీరియడ్లో ఏదైతే ఎలక్షన్ ముందు మాట ఇచ్చామో అవి చేస్తూ, అవి కాకుండా ఇంకా కూడా ఎన్నో చేస్తాం, ఎన్ని కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం. అంటే 2014-19లో యాక్చువల్గా అన్నా క్యాంటీన్స్ పెట్టామండి. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూరల్ ఏరియాలో ఎక్కడైతే అన్నా క్యాంటీన్స్ లేవో అక్కడంతా ఒక్కొక్క అన్నా క్యాంటీన్ ఇచ్చాం.
అంటే 175 కాన్స్టిట్యున్సీలో ఈరోజు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి, అంటే కనీసం ఒక అన్నా క్యాంటీన్. అయితే ఫర్దర్గా రాష్ట్రంలో అన్ని దగ్గరలో ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. నేను కూడా ఒక ఎమ్మెల్యేగా నేను కూడా యాక్చువల్గా నా కాన్స్టిట్యూన్సీలో అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఏదైతే సెకండ్ ఫేజ్లో 70 శాంక్షన్ చేసామో అందులో 65 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, మరొక 5 పూర్తి కావాలా. అవి పూర్తి అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో శాంక్షన్ చేస్తామన్నారు. చేసినప్పుడు చేయటం జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ప్రభుత్వం 2 సంవత్సరాలు కూడా వెనుకబడి దినంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంది. అంటే వాళ్ళకి ఏం పని ఉందండి? వాళ్ళకి ఏం పని లేదు. పనులు జరుగుతున్నాయి, చూడలేకపోతున్నారు. ఏదో ఒకటి విమర్శించాలా. దేనికి విమర్శిస్తున్నారు వాళ్ళు? నేను ఒకటే క్వశ్చన్ వేస్తాను, ఎందుకు ఈ ఎన్టీఆర్ సిజిలో పక్కన వాళ్ళు చేయలేదు? 14-19లో పేదల కోసం చేసింది ఎందుకు చేయలేదు? 204 అన్నా క్యాంటీన్స్ పేదల కోసం ఎందుకు పూసేశారు? తర్వాత 2019 ఫిబ్రవరి నెలలో ఆ రోజు నేనే మినిస్టర్ ఈ శాఖకి 5,350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఈ రాష్ట్రానికి శాంక్షన్ చేస్తే దాని వాళ్ళ అది కానీ పూర్తయింటే ప్రతి ఇంటికి చక్కటి వాటర్ వచ్చేది. ఎందుకు చేయలేదు? 1,100 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్కి నెల్లూరు శాంక్షన్ చేసి 1,100 కోట్లు, అంతా ఇంత కాదు చేసి 960 కోట్లు మేము ఖర్చు పెడితే 160 కోట్లు ఖర్చు పెట్టకుండా ఆ 2 ప్రాజెక్టులు ఎందుకు అది చెప్పాలా? అంటే అవన్నీ మేము ఇప్పుడు చేస్తున్నామే, అవన్నీ మేము పూర్తి చేస్తున్నామని భరించలేక ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒకటి చెప్పాలని చేస్తాం. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇట్నే కానీ చేస్తుంటే ఆ 11 సీట్లు రేపు ఎలక్షన్లు 0 అవుతాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.